మంది రోడ్డున పడ్డని చెప్పి మాట్లాడుతుంది. ఇవాళ ఎంపీగా ఉన్నాడు, వారి ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉంది. ఇవాళ ఆయన కూడా ముసలి కన్నీరు కాడుతుంది. ఇవాళ చేనేత వృత్తి పైన జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళు వద్దు బాబో కుయ్యో మొర్రోని మొత్తుకున్నప్పుడు కూడా నూలు పైన జీఎస్టీ విధించిన ఘనత ఎవరికి దక్కిందయ్యా అంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి దక్కింది. అప్పుడు ఈయనకు నోరు పెగలలే. సిరిసిల్లలో పద్మశాలీలు ఉన్నారు, వాళ్ళకు నూలు అవసరం ఉంటుంది, దానిపైన జీఎస్టీ తగ్గిస్తే వాళ్ళు బాగుపడతారన్నది అప్పుడు ఆయనకు సోయి లేదు ఇవాళ ఆ రోజు. కానీ ఇవాళ వచ్చి ఇలా ఎవరైతే పాలిస్టర్ వస్త్ర వ్యాపారులు బంద్ చేస్తుండ్రో ఆ బంద్ ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన విధానాలు అయినట్టు చెప్తాండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 40 రోజులైంది. ఆ బంద్కు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు ఎక్కడ కూడా సంబంధం లేదు. అది కూడా తెలుసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా ఏదో పేపర్లో రావాలి, మేము రాయాలి, మాకు కలం ఉన్నది, మాకు ఎంపీ అనే పదవి ఉన్నది అని చెప్పి రాయడం వారికి తగదని చెప్పి నేను వారి విజ్ఞప్తి చేస్తుంది. ఇవాళ బతుకమ్మ చీరల పుణ్యమా అని చెప్పి ఏవైతే బతుకమ్మ చీరలు ఇక్కడ వాళ్ళు నేస్తుండ్రో ఈ తరతరాలుగా వాళ్ళు పాలిస్టర్ తెల్లగుడ్డను వివిధ ట్రేడర్లకు అమ్ముకునే వాళ్ళు సిరిసిల్ల ప్రాంతంలోని ఇలా వస్త్ర వ్యాపారులు ఈ బతుకమ్మ చీరలు ఎప్పుడైతే 4-5 నెలలు వాళ్ళు ఈ బతుకమ్మ చీరల మీద పడ్డప్పుడు ఆ వస్త్రాన్ని ఉత్పత్తి చేయలేక అక్కడ ఉన్న ప్రైవేట్ ట్రేడర్స్ కు అమ్మకపోతే సప్లై చేయకపోతే వాళ్ళు మాలేగాంకి వెళ్లి అక్కడి నుంచి నిరంతరం 365 రోజులు వాళ్ళకు ఆ తెల్లగుడ్డ సప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ గుడ్డను కూడా మానేసిన వాళ్ళు. ఇది ప్రైవేట్ గా ఉండే వ్యవహారం. ఇవాళ దాన్ని ప్రభుత్వం పైన నెట్టాలని చెప్పి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు గాని ఇక్కడికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారు గాని మా పైన నెట్టాలని, ఆ నెపం మా పైన నెట్టాలని చూస్తున్నారు. కనీసం అవగాహన లేకుండా ఈ యొక్క ప్రాంత సమస్యల పట్ల అవగాహన లేకుండా దాన్ని తెలుసుకోకుండా ఇవాళ కేవలం పేపర్లలో రావాలి, మేమేదో చేసినప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి యాదికి వచ్చినట్టుంది. మళ్ళీ బండి సంజయ్ గారికి ఈ సిరిసిల్ల ప్రాంతంలోని సమస్యల గురించి, పద్మశాలుల గురించి, వారి గురించి జ్ఞాపకం వచ్చినట్టుంది. బహుశా ఇవాళ కేవలం ఎలక్షన్ల స్టంట్ తప్ప బండి సంజయ్ గారు మాటలు రాసినారు లేక కేవలం అవగాహన రాహిత్యంతో రాసింది. వారికి ఇక్కడ 20,000 మంది కార్మికులు లేరనేది వాస్తవం. ఇవాళ ఒక 4,000 నుంచి 5,000 మంది కార్మికులు ఇవాళ ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు. వారిపైన ఇంకొక 4,000 నుంచి 5,000 మంది కార్మికులు పరోక్షంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అంత కొడితే 10,000 మంది కార్మికులు మాత్రం ఇక్కడ ఉంటారు సిరిసిల్ల పట్టణంలో అనేది ఆ వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. 10,000 మంది కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది, అది మా ప్రభుత్వం పైన ఉంది. తప్పకుండా దానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ బాధ్యత కూడా మేము వహిస్తున్నాం అని చెప్పి వారికి తెలియజేస్తున్నాం. ఇవాళ అదే మాదిరిగా బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు ఎవరైతే మరమగ్గాల పైన పనిచేయడానికి వాళ్ళు ఒక 2,000 నుంచి 3,000 మంది వాళ్ళు వస్తారు. వాళ్ళు భారతీయులే. ఇక్కడ తప్పకుండా వారికి కూడా వచ్చినప్పుడు అన్ని సదుపాయాలు సమకూర్చాల్సిన బాధ్యత కూడా స్థానిక ప్రభుత్వాల పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. తప్పకుండా వాటి కొరకు కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఇవాళ కేటీఆర్ గారు ఇలా బకాయిలు ఇవ్వండి లాస్ట్ ఇయర్. ఆ బకాయిలు ఇంతవరకు కూడా వాళ్ళకి 200 కోట్లు 250 కోట్లు బకాయిలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ బకాయిలు తీరుస్తామని చెప్పి ఇవాళ ఎప్పుడైతే పద్మశాలి సోదరులు వాళ్ళ సంఘంలో పెట్టిన మీటింగ్లో మేము చెప్పడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ వరకు కానీ ఫస్ట్ వీక్లో కానీ తప్పకుండా కొంతమేర బకాయిలు తీరుస్తాం. మీరు అధైర్యపడాల్సిన పని లేదు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇవాళ మీరు చేసిన పనికి బిల్లులు రాకుండా పోవు. ఇవాళ అది మా బాధ్యత. కాకపోతే ప్రభుత్వం మారింది కాబట్టి ఇవాళ మాకు కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వారి పరిపాలనలో జరిగే విపరీతమైన మార్పుల వల్ల ఇవి మహానుభావులు ఖజానా బొక్కసాన్ని ఖాళీ చేసిన విధానం వల్ల కొంత టైం పడుతుంది. తప్పకుండా మీకు అండగా ఉంటాం. ఇలా మేము రాజకీయాలను మీకు రావాల్సిన బిల్లుల్లో మేము ఎక్కడ కూడా ఉపయోగించమని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇవాళ తప్పకుండా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఇలా వారి బాకీలను, వారికి రావాల్సిన బకాయిలను తీర్చే బాధ్యత నేను తీసుకుంటున్నాం. మేమందరం కూడా ఇలా మా ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. త్వరలోనే వాళ్లకు కొంతమేర బకాయిలు వచ్చాయని కూడా
స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇవాళ. దాంతో పాటుగా నిన్న మొన్న సార్ వచ్చిండి, మళ్ళీ కేటీఆర్ సారు అప్పుడు చెప్పిండు కదా, 2009లో చెప్పిండు, నేను గెలిస్తే ఈయన్నే ఇల్లు కట్టుకుంటా, నేను ఈయన్నే ఉంటా, నా కొడుకుని ఇక్కడ బల్లనే చదివిస్తా, నా బిడ్డని ఇక్కడి బల్లనే చదివిస్తా, నేను సిరిసిల్ల మీతోనే తిరుగుతా అని చెప్పిన వ్యక్తి ఎన్నడూ కూడా వాటిని పట్టించుకున్న పాపాన పోలే. మొన్న కూడా మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోతానని చెప్పి భయం కొద్దీ గెలిస్తే వారానికి 2 రోజులు వస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు మళ్ళీ వచ్చి సాగుకో పెళ్లికో వచ్చిపోతుండు. రావాల్సిందే, ఎందుకంటే ప్రజాప్రతినిధి కాబట్టి ఇవాళ కార్యకర్తల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. వచ్చినప్పుడు మాట్లాడే విధానం మార్చుకోవాలి. వారు ఏం చేసినారు, గతంలో మేము ఏం చేసినాం, ఇప్పుడు మేము ఏం మాట్లాడుతున్నాం, గతంలో ఏం మాట్లాడినాం, ఇప్పుడు మాట్లాడడానికి పొంతనుందా, ఇలా మేము మనుషుల్లాగానే బిహేవ్ చేస్తున్నాంలా, అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం మాట్లాడినాం, అధికారం కోల్పోయిన తర్వాత మేము మతి తప్పి మాట్లాడుతున్నామా, స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నామనే ఒక విచక్షణను ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి పైన ఉంటుంది. ఇలా సర్పంచులు కూడా ఆయన గలమిప్తాడట. సర్పంచుల గలాన్ని నొక్కిందే ఆయన కదా, వాళ్ళ గొంతులను కోసిందే వాళ్ళు కదా. ఇవాళ అనేక మంది సర్పంచులు వాళ్ళ అగచాట్లను చెప్పుకోవడానికి అనేక మార్లు మీ ముందుకొచ్చి మేము మీకు వినతి పత్రాలు ఇచ్చుకుంటాం, మా కష్టాలు చెప్పుకుంటామంటే పోలీసు పహారాలో వచ్చి ఇవాళ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా రాని వ్యక్తి ఎవరయ్యా అంటే ఇలా కేటీఆర్ అని చెప్పక తప్పదు, మీ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇవాళ వాళ్ళతో అనేకమైన పనులు చేయించారు. మెడపైన కత్తి పెట్టి ఇవాళ స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పి, స్వచ్ఛ అభియాన్ అని చెప్పి, ఇవాళ హరితహారాలని చెప్పి, శ్మశాన వాటికలని చెప్పి, ధోబీ ఘాట్లని చెప్పి, ఇవన్నీ కూడా వాళ్ళు కష్టపడి భార్యల మెల్లోని పుస్తలు కూడా తాకట్టు పెట్టి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను అమ్మి ఇవాళ వాళ్ళ బాకీలు తెచ్చుకుంటూ ఇవన్నీ కడితే వాళ్ళకు బిల్లులు పోకుండా కేవలం కరోనా వల్ల వచ్చింది. ఇవాళ ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్లను కూడా ఇవాళ మీరందరూ కూడా డైవర్ట్ చేసి వాళ్ళ ఉసురు పోసుకున్నది మీరు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడనే మన సిరిసిల్ల జిల్లాలోనే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఓ సర్పంచ్ గారి ట్రాక్టర్ను వేలం వేయడం జరిగింది. ఇల్లంతకుంట మండలంలో ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇవన్నీ కూడా నీ కళ్ళ ముందు జరిగినప్పటికి కూడా ఇలా కళ్ళు లేని కబోదిలాగా, ఒక చెవులు లేని చెవిటివాడి మాదిరిగా ఇవాళ ప్రవర్తించింది మీరు కాదా అని చెప్పి ఇలా నేను కేటీఆర్ గారిని అడుగుతున్నాను. ఇవాళ మా మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు చెప్పడం జరిగింది, మేం మీకు అండగా ఉంటాం, మీ బిల్లులలో పేమెంట్లలో ఎటువంటి తేడా రానీయం, తప్పకుండా మీ బిల్లులు మేము పే చేస్తున్నది. ఇలా మీ పుణ్యమా అని చెప్పి శ్మశాన వాటికలు కట్టిస్తే చాలా మంది సర్పంచులు ఆ శ్మశానంలో శివాలయ ఆ శ్మశాన వాటికల్లోకి వెళ్ళింది. ఇలా ఈ శ్మశాన వాటికల డబ్బులు రాలే. ఇవాళ పోతే ఎక్కడ చూసినా సర్పంచులు ఇవాళ మాకు బిల్లులు రావాలి, మేము అప్పుల పాలైనాం, మిత్తులు గట్టలేక వస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటే ఇవాళ మళ్ళేదో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పు ఏమో ఆత్మీయ సమ్మేళనం పేరిట మళ్ళొక్కసారి వాళ్ళని బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తుంది. ఇలా అయ్యా కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను అన్నింటిని కూడా కాలరాచి ఇవాళ ఏదైతే స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా వాళ్ళు నిర్వర్తించాల్సిన విధుల్లో కూడా మీరు ఆటంకం కలిగిస్తూ ఇలా నిధులను కూడా రానియకుండా అడ్డుపడ్డ ఘనత ఎవరికి దక్కిందంటే మీకు తప్ప ఇంకో కాదు. ఇవాళ మరి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా వాళ్ళ బిల్లులు ఎందుకు పే చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ఆయన నోరు పెగలలే. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మా పార్టీ ఎంపీ గారు ఇక్కడ అంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు అనేకమైన అభివృద్ధి పనులు చేపట్టింది. ఇక్కడ ఇలా టెక్స్టైల్ పార్క్ యొక్క అభివృద్ధి కొరకు ఆ రోజు కావూరు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అధ్యయనం చేయించి దాని అభివృద్ధి కొరకు అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అలా ఆ పార్కు పోతుంటే కేటీఆర్ గారు ఆ పార్కుని ఇక్కడి నుంచి తరలిస్తుంటే బండి సంజయ్ గారికి అప్పుడు నోరు పెగలడేయాల. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చిండ్రు, ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు. ఇవాళ మీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో నూనె పోగుపైన జీఎస్టీ విధించినప్పుడు మీరు నోరు మెదపలే, కానీ మేము మెదిపినాం. మా రాహుల్ గాంధీ గారు నోరు మెదిపిండి వాళ్ళ వాటటువంటి చర్యలపైన దయచేసి మీకు ఈ ప్రాంత అభివృద్ధి పైన ప్రేమ ఉన్నట్టయితే వాటిపైన చర్యలు తీసుకోండి తప్ప ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇవాళ ప్రజాప్రతినిధిగా మీ గౌరవాన్ని మీరు ఇనుమడింపజేసుకోవాలి తప్ప తగ్గించుకోకూడదని చెప్పి ఈ ఇద్దరి ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తుంది. ఇవాళ